హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ బెలరీనా తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఇది జాన్విక్ యూనివర్స్ లో ఇది ఒక స్పిన్ ఆఫ్ మూవీ, బట్ జాన్విక్ యూనివర్స్ తో అంతగా కనెక్షన్ అయితే లేదు. సో ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ వైజ్ గా మూవీ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఈవ్ అనే అమ్మాయి వాళ్ళ నాన్నని చిన్నప్పుడే కొంతమంది చంపేస్తారు. అసలు చంపింది ఎవరు, ఎందుకు చంపారు, అండ్ ఈవ్ వాళ్ళందరి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఓవరాల్ గా మూవీ రన్ టైం అయితే 2 hours 4 minutes వరకు ఉంది. మూవీ స్టార్టింగ్ నుండే ఈవ్ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ చూపిస్తారు అండ్ దాని తర్వాత నుండి ఫస్ట్ హాఫ్ లో ఈవ్ ట్రైనింగ్ ఎలా తీసుకుంది అండ్ తన ఫాదర్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏం ప్లాన్ చేసింది, ఇదంతా చూపిస్తూ తీసుకెళ్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొన్ని యాక్షన్ సీన్స్ తో నార్మల్ గా వెళ్తూ ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే సూపర్ గా డిజైన్ చేసుకున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ఆ గ్రానైడ్ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఇంకా ఫ్లేమ్ యాక్షన్ బ్లాక్ గానీ మూవీలో అదిరిపోయాయి. మెయిన్లీ ఈ మూవీలో యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర జాన్విక్ అండ్ ఈవ్ యొక్క ఫేస్ ఆఫ్ అయితే బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆనా డి ఆర్మస్ అయితే ఈవ్ క్యారెక్టర్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ జాన్విక్ క్యామియో కూడా బాగుంది అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. బట్ వైలెన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, చూసుకోండి. ఫైనల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.